అందరికీ నమస్తే అండి. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఫెస్టివల్స్ అయినా ఏదైనా ఒకేషన్ అయినా మన అందరికీ గుర్తొచ్చేది ఈ పాయసం. సో ఈరోజు వీడియోలో అందరి ఫేవరెట్ స్వీట్ అయినటువంటి సేమియా పాయసాన్ని అచ్చం షీర్ కుర్మా లాగా రిచ్ టేస్ట్ వచ్చేలాగా చూపించబోతున్నానండి. నేను చెప్పబోయే కొలతలతో చేస్తే ఈ పాయసం అనేది అస్సలు చిక్కపడదు, ఇంకా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ముందుగా మనము ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 లేదా 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. వాటర్ హీట్ అయ్యే వరకు మరో పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసిన బాదాంని, ఒక 10 ముక్కల వరకు కాజుని, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన పిస్తాను, 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్ని అయినా మీరు వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈ డ్రై ఫ్రూట్ లోపలి వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. అదే నేతిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు సేమియాను తీసుకుంటున్నానండి. ఇది గ్రామ్స్ వైజ్ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. నేను ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నానండి. ఈ సేమియా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ సేమియా ఇలా మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ముందుగా మరగపెట్టుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే సేమియా అనేది ఈ కన్సిస్టెన్సీలో కనిపిస్తుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా సేమియాను ప్రెస్ చేసి చూస్తే సేమియా ఇలా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఈ స్టేజ్లోనే ఒక 4 కప్పుల వరకు ముందుగానే కాచిన చిక్కటి పాలను వేసుకోండి. నేను చేయబోయే సేమియా 4 to 5 మెంబర్స్ హ్యాపీగా తినేయచ్చండి. ఇలా నేను చెప్పబోయే కొలతలతో చేస్తే ఎంతమందికైనా అలా ఈజీగా చిటికెలో చేయొచ్చండి. ఇప్పుడు పాలను ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని ఒకసారి కలుపుకొని అదే కప్పుతో 1/2 కప్పు వరకు స్వీట్నెస్కి తగ్గట్టు పంచదారను కూడా వేసుకోండి. ఈ పంచదార కరిగాక నేను ఇక్కడ పాయసం ఇంకా కొంచెం రిచ్గా టేస్ట్ రావడానికి ఒక 50 గ్రాముల వరకు పచ్చి కోవాను వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కోవాను చేతితో స్మాష్ చేసి వేసుకున్నాను, కానీ మీరు కావాలంటే కోవలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలను వేసి మెల్ట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఈ కోవా ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా ఒక 2 మినిట్స్ అలా బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చివరగా ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఒక 2 పొంగులు వచ్చేంత వరకు పెట్టుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత కూడా కన్సిస్టెన్సీ అలానే ఉందండి, ఏ మాత్రం చిక్కపడలేదు. అంతే అండి, సూపర్ టేస్టీ అండ్ డెలీషియస్ సేమియా పాయసం రెడీ. ఇది అచ్చం షీర్ కుర్మా లానే ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.